ఒక అద్భుతమైన నగరం సముద్రం మధ్యలో నిర్మించబడింది. కానీ ఒక శాపం వల్ల నీటి అడుగున సమాధి అయ్యింది. అదే శ్రీకృష్ణుడి ద్వారక. మధురపై జరాసంధుడి దాడుల నుండి ప్రజలను రక్షించడానికి కృష్ణుడు సముద్రుడిని స్థలం అడిగి దేవశిల్పి విశ్వకర్మ సహాయంతో ఈ నగరాన్ని నిర్మించాడు. అందుకే కృష్ణుణ్ణి ద్వారకాధీశుడు అని పిలుస్తారు. ఇది కేవలం నగరం కాదు, బంగారు గోడలతో మెరిసిపోయే ఒక అద్భుతం. గాంధారి శాపం మరియు మునుల ఆగ్రహం వల్ల యాదవ వంశం అంతమైపోయింది. కృష్ణుడు తన అవతారాన్ని చాలించగానే సముద్రం ఉప్పొంగి ఆ సుందర నగరాన్ని తనలో కనిపేసుకుంది. ద్వారక మునిగిపోవడం అంటే ఒక యుగం, ద్వాపర యుగం ముగియడమే. ఇది కేవలం పురాణం కాదు. ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో పురాతన కట్టడాలను, కోటగోడలను కనుగొన్నారు. ఇది మహాభారతం నిజమని చెప్పడానికి అతి పెద్ద నిదర్శనం. నేటికీ సముద్రపు లోతుల్లో ఆ బంగారు నగరం శిథిలాలు మన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఉన్నాయి. ద్వారక గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ద్వారక అంటే ద్వారము అంటే గేట్వే అని అర్థం. ఇది మోక్షానికి ద్వారంగా భావిస్తారు. నగర వైభవం. పురాణాల ప్రకారం ద్వారకలో 9 లక్షల రాజభవనాలు, స్ఫటిక మేడలు ఉండేవట. ప్రస్తుత ప్రదేశం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకాధీశ ఆలయం చుట్టుపక్కల ప్రాంతం. మరిన్ని రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.